భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వం మాకు కేటాయించిన భూమిని మాకు అందించగలరని శ్రీకాళహస్తికి చెందిన నూర్జహాన్ కుమారుడు కె ఇస్మాయిల్ బాసా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం శ్రీకాళహస్తి నాయి బ్రాహ్మణులకు కేటాయించినటువంటి వెంకయ్యస్వామి గుడి వెనకాల సర్వే నెంబర్ 364 ఫ్లాట్ నెంబర్ 100 2006లో ప్రభుత్వం ద్వారా వారికి డీకేడీ పట్ట ఇవ్వడం జరిగిందని, అయితే వారు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉండగా బేస్మెంట్ వేసుకోగా అప్పటి నుంచి మేము ఆ స్థలాన్ని అలాగే ఉంచాం. అయితే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మేము వెళ్లి చూడగా వేరే వ్యక్తులు మా స్థలాలను కబ్జా చేయటకు కట్టుకున్నటకు రాళ్లు తొలిచి ఉండగా ఎవరు వీటిని తొలగించింది మేము అడుగగా ఈ స్థలం మాదని తగిన ఆధారాలు ఉంటే మాకు చూపించమని కోరగా మాకు వారు ఎటువంటి సమాధానం చెప్పకుండా ఈ స్థలం మాది అంటూ మాపై దౌర్జన్యం చేస్తున్నారని, వారి నుంచి మాకు రక్షణ కలిగజేసి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లను పరిశీలించి మా స్థలాన్ని మాకు ఇప్పించాలంటూ కె నూర్జహాన్ కుమారుడు ఇస్మాయిల్ బాషా జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న రవీంద్రకి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం రవీంద్ర డాక్యుమెంట్లన్నింటినీ పరిశీలించి అధికారులు వద్దకు వీటిని తీసుకువెళ్లి విచారించి తమదైతే తమకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రాజీవ్ నగర్లో భూ కబ్జాలు చాలా సాధారణమైపోయాయని, వీరు చేస్తున్న అక్రమమైన పనులకు రాజకీయ నాయకులను అనవసరంగా వెనకాల వేసుకుని మాకు ఫలానా వాళ్ళు చెప్పారని అబద్ధపు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని, వీటిపై ఎవరూ కంగారు పడకుండా ఎంఆర్ఓ ఆఫీస్ గాని సంప్రదించి తగు డాక్యుమెంట్లు మీ దగ్గర ఉంటే వాటిని తగిన రుజువులు చూపించి లేదా మా యొద్దకు వచ్చినా కూడా అధికారులతో మాట్లాడి తమకు న్యాయం కలిగేలా చూస్తామని తెలియజేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు సార్. వాళ్ళ పేరు ఏమన్నా తెలుసా మీకు? వాళ్ళ పేరు తెలియదు సార్. వాళ్ళు ఎక్కడ తెలియదు సార్. హేమంత్ అనే అబ్బాయి, హేమంత్ రెడ్డి అనే అబ్బాయి సార్ వచ్చి మాట్లాడతాడు సార్, అంతే సార్. ఈ విషయంలో ఇంకా మీరు ఎవరన్నా సంప్రదించారా? డాక్యుమెంట్ అంతా మీరు ఇచ్చింది పక్కా ఇది ఒరిజినలే కదా? దాంట్లో ఆ డాక్యుమెంట్స్ ఏ తప్పు ఉన్నా కూడా సార్ మాకు అవసరం లేదు సార్. ఆ డాక్యుమెంట్ లో ఉన్నట్టుగా చేయండి. ఎవరైనా సరే వాళ్ళ డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళకే చేయండి, మా డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉంటే మాకు చేయండి. కానీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ చూపించండి అంటే చూపించేది ఏం లేదు సార్. వాళ్ళు అదేదో ఫోటో చూపిస్తారు వెళ్ళిపోతా ఉన్నారు సార్. మేము రాజీవ్ నగరి కాలనీ సర్వే నెంబరు 364 ఫ్లాట్ నెంబర్ 100 2008వ సంవత్సరము మా అమ్మగారు కె నూర్జహాన్ అనే ఆమె శ్రీకాళహస్తి ఎంఆర్ఓ ద్వారా డీకేడీ పట్టాను అందుకున్నాను. మా ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను భూమట్టం వరకు బేస్ మెట్టం వేసి తర్వాత డబ్బులు లేకపోవడం వలన కట్టుకోలేదు. నేను ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళి చూసిన తర్వాత కొంతమంది భూ కబ్జాదారులు నా స్థలాన్ని ఆక్రమించి పైన ఈ స్థలం మీద మీది కాదు అని మా మీద దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. దయచేసి మా డాక్యుమెంట్స్ని పరిశీలించి భూ కబ్జాదారుల నుండి మా ప్రభుత్వం మాకు కేటాయించిన సర్వే నెంబర్ 364 ఫ్లాట్ నెంబర్ 100ని మాకు ఇప్పించగలరని వేడుకొచ్చున్నాను. తగిన ఆధారాలను నేను జత చేస్తున్నాను. గవర్నమెంట్ ఇచ్చిన డీకేడీ పట్టా, మా స్థలంకు సంబంధించిన లోన్ డాక్యుమెంట్స్, రేషన్ కార్డు, ఆధార్ పట్టా ఇవన్నీ కూడా నేను దీంట్లో జత చేస్తున్నాను.